లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అయితే గత 2 రోజుల నుంచి మంచు ఫ్యామిలీ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో, ఈ వివాదాలకి ఎండ్ కార్డ్ పడతదా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సినీ క్రిటిక్ నట్టి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో, సార్ ఫస్ట్‌లీ చెప్పండి. నమస్తే సార్. మోహన్ బాబు గారికి మీకు అనుబంధం ఎలా ఉండేది? 35 సంవత్సరాల నుంచి ఆయనకు అనుబంధం ఉందమ్మా. ఆయన దాసనారాయణ గారి దగ్గర ఉంటే మేము దాసనారాయణ గారి దగ్గర ఉన్నాం. ఆయనతో మాకు 35 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తి, స్ట్రేట్ ఫార్వర్డు, క్రమశిక్షణకి మరో పేరు కలెక్షన్ కింగ్. క్రమశిక్షణ ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి తప్ప వెనకాల మాట్లాడే వ్యక్తి కాదు. కనుక నేను అదే అంటున్నాను, ఇది ఒక దురదృష్టకరం, ఒక చిన్న ఒక దుమారమే తప్ప ఇంక ఏమీ కాదు. ఆయనకి 50 సంవత్సరాలు రేపు వచ్చే సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాడు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇండస్ట్రీ అందరం కలిపి ఆయనకి పెద్దగా కార్యక్రమం చేసి, ఆయన ఇండస్ట్రీలో వచ్చిన ఒక విలన్గా వచ్చాడు, హీరోగా వచ్చాడు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు, కొన్ని అవార్డ్స్ తీసుకున్నాడు, ఎన్ని నేషనల్ అన్నీ చాలా ఉన్నాయి ఆయనకి. అంటే ఆయన కోసం మనం చెప్పాలంటే ఇప్పుడు ఇది మీరు ఇచ్చే 2 నిమిషాలు నిమిషం సరిపోదు. కానీ ఆయన కోసం మనం చెప్పాలంటే 50 సంవత్సరాలు అంచులంచులుగా ఎదుర్కొంటూ ఇండస్ట్రీకి ఎలాగొచ్చాడో, ఇండస్ట్రీలో ఒక టైగర్గా, ఒక పులిగా, ఎందుకంటే ఒక శాసించాడు. దాసన్ నారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీలో మొహమాటం లేకుండా మాట్లాడి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్న వ్యక్తి ఎవరన్నారంటే ఆయనే. దాని విషయంలో నో డౌట్, అది ఒప్పుకోక తప్పదు. అలాగే వాళ్ళ కుటుంబం అంటే కూడా అందరికీ ఒక మంచి పేరు, ఏది ఉన్నా ఆపదలో ఆదుకుంటారని. మాకు మనోజ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అలాగే అదే అంటే ఎంతోమంది ఫ్యామిలీ ఇష్యూస్ తీర్చారు. రెండోది విష్ణు గారు కూడా చాలా మంచి వ్యక్తి, లక్ష్మి గారు కూడా. అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏ హెల్పింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా వాళ్ళని నమ్ముకున్న వ్యక్తులు కానీ ముందు ఉండే వ్యక్తులు. కానీ అది ఒకటే, ఇప్పుడు నేను అదే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదో ఒక దురదృష్టం ఎంటాడిందో లేకపోతే నరగోస పట్టిందో, ఏదో ఆస్తుల వివాదం కాదు, గొడవలు చిన్న ఒక కుటుంబంలో అందరి కుటుంబంలో ఉన్న చిన్న గొడవలే మాత్రమే తప్ప పెద్దవి కావు. ఇది ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాడు మోహన్ బాబు గారు. ఇంకొకరు ఎవరో ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి చెప్పే వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక దాసనారాయణ గారే. ఆయన చనిపోయారు కనుక ఆయనకి చెప్పే స్థాయి, ఆయనకు మాట వాళ్ళ కుటుంబంలో అటువంటి చేసే స్థాయి ఇంకొకరికి లేదు, ఎవరికి లేదు. ఇది నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఆయన కుటుంబం సాల్వ్ చేయగలుగుతారు, నిలబడగలుగుతారు. అందరు కుటుంబం, దయచేసి నేను మనోజ్ బాబుకి చెప్తున్నాను, అలాగే విష్ణుబాబుకి చెప్తున్నాను, మంచులక్ష్మి గారికి చెప్తున్నాను, మీ నాన్నగారు 50 సంవత్సరాల కార్యక్రమం సినిమా ఇండస్ట్రీ అందరమే కాదు, మీరందరూ దగ్గరుండి 50 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మనం గర్వంగా చేయాలి తప్ప ఈ చిన్న అఘాతాలన్నీ కూడా క్లోజ్ చేయించి దగ్గరుండి నలుగురు అందరం కలిపి కుటుంబం ఉండి 10 మందికి మీరు సహాయం చేసే కుటుంబం, 10 మందికి మీరు అందరూ అండగా ఉండే కుటుంబం. దయచేసి మీ కుటుంబంలో ఎలాంటివి రాకూడదు అని, రాబోవు అని ఫ్యూచర్లో. కనుక దయచేసి అది ఒక్కసారి ఆయనకి 50 సంవత్సరాలు ఎలాగొచ్చాడో, అంచెంచులుగా ఆయనకున్న పేరేంటి, పొలిటికల్లో నవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో నవ్వచ్చు, క్రమశిక్షణలో నవ్వచ్చు, ఆయన పేరు మీరు నిలబెట్టాలని అందరూ కలిపి ఆ తండ్రిని మీరు అందరూ కూడా ఈ చిన్న వివాదాలను క్లోజ్ చేసి 50 సంవత్సరాల ఫంక్షన్ మనం ఎలా చేద్దాం, ఇండస్ట్రీ అంతా కలిపి ఎంత గొప్పగా చేద్దామని నిలబెడతారని నేను నా పర్సనల్గా నా ఒక్కరి రిక్వెస్టే కాదు, ఆయన అభిమానించే మోహన్ బాబు గారిని అభిమానించే ప్రతి ఒక్కరి తరపు నుంచి నేను మనోజ్ బాబుని కానీ అలాగే మనోజ్ బాబు చాలా మంచి వ్యక్తి, విష్ణుబాబు మంచి వ్యక్తి, లక్ష్మి గారు మంచి వ్యక్తి. ఆయన చాలా అంటే అందరూ ఆయన వచ్చింది ఏదో ఓకే, ఇది ఒక ప్రతి కుటుంబంలో ఉన్న గొడవే. కనుక అందరూ తరపు నుంచి నా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఇవాళ రేపు ఫుల్ స్టాప్ పెట్టి మనం 50 సంవత్సరాల ఫంక్షన్ ఎలా చేద్దాం అనేది దాన్ని బట్టి మాట్లాడదామని నా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద ఇష్యూ జరగడానికి మెయిన్ రీజన్ ఎవరంటారు? ఇంకా రీజన్ కోసం మనం మాట్లాడకూడదమ్మా, ఎందుకంటే రీజన్ కోసం ఒక కుటుంబంలో చిన్న తగాదా, పెద్దది కాదు, ఒక చిన్న తగాదా, ఒక కుటుంబంలో ఒక తండ్రి కొడుకులు, ఒక అన్నదమ్ముల మధ్యన చిన్న తగాదా. కనుక అందుకే ఇందాక మోహన్ బాబు గారు ఇచ్చారు, ఎంతోమందిని నేను సెటిల్మెంట్ చేశాను, ఎంతోమందికి నేను ఏదో చేశాను, నా కుటుంబంలో నేను సెటిల్ చేసుకోలేనా, ఇది అన్నదమ్ముల మధ్యన చిన్న అగాధమే తప్ప ఏమీ లేదు, త్వరలోనే అన్ని సర్దుమణుగుతాయని చెప్పారు. విష్ణుబాబు చెప్పాడు త్వరలోనే అన్ని సర్దుమణుగుతాయని. అలాగే మనోజ్ బాబు కూడా పెద్ద మనసుతో ఆలోచించుకొని మనం నాన్నగారిని గుర్తుపెట్టుకొని ఆయనకున్న విలువలు వాల్యూస్ని గుర్తుపెట్టుకొని 50 సంవత్సరాల చరిత్రను గుర్తుపెట్టుకొని మన అందరం కూడా పెద్ద మనసుతో
ఈ అగాధం ఇక్కడితో క్లోజ్ అవుతూ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సో సార్ మంచు లక్ష్మి మనోజ్కి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం? మంచులక్ష్మి గారు అక్క, మంచు విష్ణు గారు ఎంతో, మంచు మనోజ్ గారు ఎంతో, వాళ్ళు ముగ్గురు మోహన్ బాబు గారికి బిడ్డలే కనుక ఇక్కడ చిన్న చిన్న కుటుంబంలో వాళ్ళకి ఇక్కడ ఏం 2 గ్రూపులు ఏం లేవమ్మా. ఆ మంచు విష్ణు గారికి తమ్ముడు ఎంతో, ఆ తమ్ముడు ఇంకిద్దరు తమ్ముళ్ళు అంతే. కనుక అది చిన్న చిన్న అగాధాలు సెటిల్మెంట్ అయిపోతాయి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది మోహన్ బాబు గారి దగ్గర నుండి సెటిల్ చేసి క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో చూసారుగా, ఇది మంచు వివాదాలకి ఎండ్ కార్డ్ పడుతుందో లేదో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.